ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు పవన్ కళ్యాణ్కు జెండా లేకుండానే ఒక వివాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఒక కుట్ర చేస్తూ ఉన్నాడు. అత్యంత శాంతియుతంగా ఉన్న హైదరాబాదు తెలంగాణలో వివాదాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య వైషమ్యాలను పెంచి పోషించుకు వాళ్ళ పవన్ కళ్యాణ్ కుట్ర చేస్తూ ఉన్నాడు. ఈ కుట్రను తెలంగాణ సమాజం మొత్తం తిప్పికొట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండోది, మొత్తం ప్రపంచానికి ఐకాన్ ప్రజాయుద్ధ నౌక గద్దరను అవమానిస్తూ నువ్వు నీ కారు గురించి ఏ గురించినా అని చెప్పడం అనేది నీ నీతి మాలినతనానికి, నీ సిగ్గు మాలినతనానికి, నీ అవిశ్వనీయతకు నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. నీ మాటలను వెంటనే ఉపసంహరించుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ప్రాంతీయవాదం గురించి మాట్లాడుతూ ప్రాంతీయవాదం మాట్లాడితే ఉగ్రవాదం అన్నాడు. మరి అదే పవన్ కళ్యాణ్ నిన్నగాక మొన్న అమరావతి వెళ్ళి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలేశాడు. ఎవరి పొట్టి శ్రీరాములు? మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం కోసం కొట్టాడి నిరాదీక్ష చేసిన పొట్టి శ్రీరాములకు దండేశావు కదా, మరి ఆయన కూడా ఉగ్రవాద? నువ్వు చెప్పాలి. నువ్వు ఆయన ఉగ్రవాది, తెలంగాణ వాళ్ళంతా ఉగ్రవాదులు మేము ఒప్పుకుంటాం. నువ్వు ఒప్పుకుంటే, నువ్వు పొట్టి శ్రీరామ్ కూడా ఉగ్రవాదాన్ని నువ్వు ఒప్పుకుంటే మేమంతా ఉగ్రవాదులమని ఒప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ పిచ్చి పిచ్చి నకరాలు చేసుకుంటా నోటి దూలతోటి మతి భ్రమించి నీ భాషలో చెప్పాలంటే నీ మైండ్ దొబ్బి ఇవాళ తెలంగాణ ప్రజల మీద విషం కక్కుతా ఉన్నావు. నువ్వు ఎవడరాబోయి తెలంగాణ నవనిర్మాణం చేయడానికి? తెలంగాణ ప్రజలు లేరా? ఇటువంటి నారాయణ లాంటి వాళ్ళు, పాశవ్యాగర్ లాంటి వాళ్ళు మేధావులు లేరా? ఇక్కడ ప్రభుత్వాలు లేవా? ఇక్కడ పాలకులు లేరా? ఇక్కడ జర్నలిస్టులు లేరా? ఇక్కడ ప్రజలు లేరా? తెలంగాణ కోసం కొట్లాడిన యావత్ సమాజం ఇక్కడ తెలంగాణ ఉంది కదా, తెలంగాణను నిర్మాణం చేసుకోవడానికి. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ నిర్మాణం చేసుకోలేదు? నువ్వు ఏ నియోజకవర్గం గెలిచినావో ఆ నియోజకవర్గాన్ని నిర్మాణం చేసుకో. అక్కడ ప్రజల బాధలు పట్టించుకో. అక్కడ ప్రజలు ఆకలితో ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్నారు, తిండి లేదు. నువ్వు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్కు. ఆ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి ఉపాధి హామీ చట్టం గురించి ఇప్పటికొక రివ్యూ చేయలేదు. మేము ఒక రిపోర్ట్ తీసుకుంటే ఆ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నువ్వు ఉపాధి హామీ పథకం ఒకటి కొనసాగుతుంది, లేదా అనేక ఎస్హెచ్ గ్రూపులు కొనసాగుతున్నాయి. ఒక్క రోజు కూడా రివ్యూ చేయకుండా హైదరాబాద్కు వారంలో 3 రోజులు వచ్చి హైదరాబాద్లో పడుకుంటున్నావు. అరే నువ్వు ఇల్లు కట్టుకోను అంటే హైదరాబాద్ తెలంగాణ నవనిర్మాణం చేస్తున్నాడ. ఆ పీఠాపురంలో, మొగుల్తూరులో ఎక్కడో మంచి ఇల్లు కట్టుకొని ఆ ప్రజలకు సేవ చేయి, వాళ్ళని నిన్ను గుర్తిస్తారు. కాబట్టి ఇక్కడ పేలాపన చేస్తూ పిచ్చి పిచ్చి పేలాపన చేస్తూ రెచ్చగొట్టే వాక్యాలు చేస్తే ఎవరు నిన్ను బేర్ చేయడానికి లేరు. నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడితే ఇంకోసారి హైదరాబాద్కి రావు. నీ హైదరాబాద్ ఇల్లు కాల్ చేసి నువ్వు అమరావతికో లేకపోతే ఇంకో పోయే పరిస్థితి తెచ్చుకోకమని చెప్తున్నాం. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు అత్యంత ప్రజాస్వామ్యవాదులు, అత్యంత శాంతియుతవాదులు, ఎవరైనా భరిస్తారు, ఇంకా భరిస్తున్నారు. నువ్వు ఇంకొకసారి కనుక ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకునే ఊరుకునే లేదు. నువ్వు ఆ వాక్యాలు మొత్తం ఉపసంహరించుకొని చెప్తున్నావు. ప్రజాయుద్ధ నౌక మీద గద్దరల మీద వచ్చిన వాక్యాలను ఉపసంహరించుకొని బేషరత్గా క్షమాపణ చెప్పు. బాబాసాహెబ్ కాళ్ళు పట్టుకొని బేషరత్గా క్షమాపణ చెప్పని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.